శివుడు పాండవుల నుంచి తప్పించుకోవడానికి నంది రూపంలోకి మారాడు. కానీ భీముడు ఆయనని ఎలా పట్టుకున్నాడో మీకు తెలుసా? పాండవులు కురుక్షేత్రం యుద్ధం తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపించలేదు. ఎందుకంటే వారి చేతుల్లో వాళ్ళ గురువులు వాళ్ళ స్నేహితులు చనిపోయినారు కాబట్టి. అందుకనే శివుడిని ప్రాయశ్చిత్తం పొందాలనే తపనతో శివుడిని వెతకడం మొదలు పెట్టారు. కానీ శివుడు మాత్రం వారికి కనిపించుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక రోజు శివుడు నంది రూపంలోకి మారి కేదార్ ఘాట్ లో ఉన్న పశువుల మందలో కలిసిపోయాడు. అక్కడే ఉన్న భీముడు ఒక గొప్ప శక్తితో ఉన్న నందిని చూశాడు. భీముడు వెంటనే తన శరీరాన్ని పెద్దదిగా చేసి తన కాళ్ళు చాపి నిలబడ్డాడు. పశువులన్నీ తన కాళ్ళ మధ్యలో పరిగెత్తాయి. కానీ ఒక నంది కదలకుండా నిలబడింది. ఆ నంది శివుడని భీముడికి అర్థమయ్యింది. అప్పుడు భీముడు నందిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ నంది మాత్రం భూమిలోకి మునిగిపోయింది. కానీ ఆ నంది ముప్పురం మాత్రం బయటనే ఉండిపోయింది. ఆ ముప్పురమే మనం కేదార్నాథ్ ఆలయంలో చూసే శివలింగం. ఈ ఆలయానికి సుమారు 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నది. 2013 వరదల్లో కేదార్నాథ్ ధ్వంసమైంది. కానీ కేదార్నాథ్ మందిరానికి మాత్రం ఏమీ కాలేదు. ఎందుకంటే అక్కడికి ఒక పెద్ద బండరాయి వచ్చి ఆ మందిరాన్ని కాపాడింది. ఆ మందిరాన్ని శివుడే కాపాడాడని అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి అండ్ డూ ఫాలో డెడ్ దినేష్.